హాయ్ హలో అందరికీ. పూర్ణం అయితే వినాయక చవితి రోజు మిగిలిన పూర్ణం అనమాట. ఆ పూర్ణంతోనే కుడుములు అయితే చేస్తున్నాను నేను. అందులో కొద్దిగా టేస్ట్ పెంచడానికి కోసం బాదం పప్పు, జీడిపప్పు, కొద్దిగా వట్టి కొబ్బరి సన్నగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని అంతా కలిపేసి పెట్టుకోవాలి. ఒక సైడ్ ఏమో నేను మైదా పిండి, గోధుమ పిండి కలిపేసి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. చిన్న చిన్న ఇట్లా బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న చపాతీలాగా తిక్కేసుకున్న తర్వాత పూర్ణం దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కుడుముల్లాగా అల్లేసుకోవాలి. అల్లేసుకొని ఒకటేసారి అన్నీ అల్లేసి పెట్టుకుంటే మనకు కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఒకటేసారి మొత్తం అల్లేసుకున్నాను అనమాట. ఒక సైడ్ ఏమో నేను ఆయిల్ హీట్ పెట్టేసినాను ముందే. ఆయిల్ హీట్ పెట్టేసినాను కదా, ఆయిల్ హీట్ అయ్యింది. అన్నీ అయితే ఒక దాని తర్వాత ఒకటి కాల్చేసుకోవాలి. ఎర్రగా అయితే బాగా కాలినాయి చూడండి ముందే. వేడి వేడి కుడుములలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.